క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. చాలా సంతోషంగా ఉంది. ఈ రీతిగా మీరందరూ కూడా ఉపవాసంతో మరి ఈ దినాలన్నీ కూడాను మరి జరిగిస్తున్నందుకై, దేవుని నామమును మహిమపరుస్తున్నందుకై, మీరు ఇంకా బలపరచబడుతున్నందుకై, స్థిరపరచబడుతున్నందుకై దేవునికే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానమ్మా. రైట్. ఈ దినం కొరకు మరి ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము హెబ్రీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 8 నుండి 12 వరకు మరి నాకు ఇవ్వబడిన పాఠము. అయితే మొత్తం అంతా చదవడానికి మరి మనకి సమయం కాబట్టి ఒక్క వచనం చదువుతున్నాను, 10వ వచనం చదువుతున్నానండి. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8 నుండి 12 వరకు మీరు తర్వాత అయినా చదవండి, లేదా మనకు మధ్యలో ఒకవేళ వస్తే చదువుదాం. ఇప్పుడు మట్టు స్టార్టింగ్ మనము 10వ వచనం చదువుతున్నాను. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలై ఉందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనందరి హృదయములలో ఫలింపజేయునుగాక. ఈ మరి అంశం ఏంటి అని అంటే క్రొత్త నిబంధన. నిబంధన, అసలు నిబంధన అంటే ఏంటి? నిబంధన అంటే మరి ఇద్దరు వ్యక్తులు కానీ, 2 దేశాలు కానీ, 2 పార్టీస్, లేదా దేవుడు తన ప్రజలతో, ఒకవైపు దేవుడు ఒకవైపు ప్రజలు అన్నమాట. అలాగా మరి ఈ 2 పార్టీలు చేసుకునే ఒక ఒడంబడిక, ఒప్పందము లేదా ప్రమాణము, అగ్రిమెంట్, ఇలాగా మనం చెప్పచ్చు. దాని యొక్క మీనింగ్ ఏమని? నిబంధన అనంటే. అయితే మరి మానవులు చేసుకుంటే పర్వాలేదు కదా. నిబంధనలు మనం చేసుకుంటా ఉంటాం, కొన్ని ప్రామిస్లు, నేను ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను అని కదా. అయితే దేవుడు బైబిల్లో మరి అనేక సార్లు వివిధ వ్యక్తులతో, తానే ఏర్పరచుకున్న ప్రజలతో నిబంధన చేసినట్లుగా చూస్తాం. దేవుడే నిబంధన చేయడం అంటే మామూలా? దేవుడు ఒక మానవునితో నిబంధన చేయడమా? నిజంగా ఆయన లెవెల్ ఏంటి, ఆయన ఏంటి? ఆయన సృష్టికర్త, మానవుల ఆఫ్టర్ ఆల్ ఒక మానవుడితో మరి ఆయన, అందుకనే ఆయన సృష్టించుకున్నదే మానవుడితో. మానవుల్ని ఎందుకు సృష్టించాడయ్యా అంటే ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో కలిసి ఉండడానికి. ఆయన ఎంతో మరి ఇష్టపడుతున్నాడు మానవుని. సృష్టి అంతటిని సృష్టించాడు, కానీ మానవుల్ని మాత్రం తన కొరకని మరి ఆయన మనుషులతోనే సహవసించాలని, తన రూపంలోనే, తన స్వరూపంలోనే మరి ఆయన మానవుణ్ణి సృష్టించుకున్నాడు. ఆ లెవెల్లో మరి దేవుడు మనుషునికి ఇచ్చిన లెవెల్ అది. ఒక ఫ్రెండ్గా, ఒక వ్యక్తిగా తాను దిగి వచ్చినట్లుగా మరి మానవుడితో నిబంధన చేయడం అంటే నిజంగా మరి చాలా ఎంత ఉన్నతుడో. మరి ఆయన చేసే నిబంధన ఆయన కట్టుబడి ఉంటాడు. నిబంధన చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తులు కూడాను ఎలా ఉండాలి? ఆ నిబంధనకు కట్టుబడి ఉండాలి. ఎవరు ఫెయిల్ అయినా నిబంధన ఫెయిల్ అయిపోయినట్టే కదా. మరి అలాగా మరి దేవుడే స్వయాన మరి తను కొందరితో, తన ఏర్పరచుకున్న ప్రజలతో కొందరిని మనం చూద్దాము మరి ఎలా నిబంధన చేశాడో మనకు తెలిసిన విధంగానే. దాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 9:9లో ఆయన ఒక నిబంధన మరి నోవహుతో చేస్తున్నాడు.
9వ వచనంలో, ఆదికాండము 9:9 మరియు 8 నుండి 17 వరకు కూడాను మరి మనం ఈ వాక్య పాఠాన్ని మీరు తర్వాత అయినా కొంచెం చదవండి. సో ఆ నిబంధనను బట్టి మరి మనం ఆయనతో ఎందుకని చేశాడు నిబంధన. నోవహు విషయం మనకు తెలిసిందే, కానీ ఇప్పుడు ఆయన సృష్టి చేసిన తర్వాత నోవహు తరము వరకు ఉన్న ప్రజలు అందరూ కూడా చెడిపోయారు. అలాంటి ఒక మరి దుస్థితిలో ఉన్నది మానవ జాతి అంతా కూడా. ఆ టైంలో మరి మరి ఆ నోవహుతో ఆయన ఎప్పుడు చేశాడు నిబంధన, ఎందుకు చేశాడు మరి అని అంటే తెలుసు మనకి. ఆయన ఆల్రెడీ ఒక్కడు నోవహు నీతిమంతుడుగా ఆయన దృష్టిలో కనబడ్డాడు. ఈ తరము వారందరిలో నీవే నీతిమంతుడవు కనుక మరి ఆయనని ఏం చేస్తున్నారంటే మరి ఆ అతనిని మరి ఒక ఇది చేస్తున్నాడు. జల ప్రళయం ద్వారా అందరినీ కూడా నేను నశింపజేయబోతున్నాను, నువ్వు ఓడ చెయ్యి అని చెప్పి ఓడను చేయించి మరి తనతోని ఆ యొక్క ప్రజలందరినీ కూడాను నాశనం చేయడానికి దేవుడు పూనుకున్నాడు. ఒక్క నోవహు ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే, ముగ్గురు కుమారులు, కోడళ్ళు, బంధన వైఫ్. సో ఈ కుటుంబాన్ని మాత్రమేనా మరి సృష్టిలో ఉన్న సృష్టి అంతట్లో కూడా సమస్త భూజంతువులతో కూడా అన్ని ఒక్కొక్క జంటగా మరి ఆయన దగ్గరికి రావడానికి, ఆ ప్రవాహంలో కొట్టుకుపోకుండా మిగలడానికి, ఇంకా ఆయనతో మళ్ళీ సృష్టి స్టార్ట్ చేస్తున్నాడు దేవుడు. అంటే ఎంత గ్రేటో మరి ఒక వ్యక్తి. మరి నిజంగా దేవుడు అట్లా పరిశీలించి చూస్తున్నాడు ఆకాశం నుంచి ప్రతి ఒక్కరిని కూడాను. మరి అంతగా మరి మనం పరిశీలనలో ఉన్నప్పుడు నిజంగా ఆయన మరికి ఎంత కృప చూపుతున్నాడో మన పట్ల, ఎంత ప్రేమ చూపుతున్నాడో, ఎంతగా మనకి అవకాశాలు ఇస్తున్నాడో. కొద్దిగా జీవితమే మనది, కానీ ఆ కొద్ది జీవితంలోనే దేవుడు మనల్ని మరి ఆయన రాజ్యంలోకే తీసుకోవాలని, ఆయన స్వరూపంలోనికే చేసుకోవాలని, మరి మనకి ఇవన్నీ కూడాను మరి మనుషులమైన మన కొరకు ఆయన ఏర్పరిచిన పరలోక రాజ్యంలో మనం ఉండాలని ఆయన యొక్క అభిష్టము, ఇష్టము. అవును, మానవుడు తొలగిపోయాడు, ఆది మానవులు. ఆ తర్వాత మరి ఆయన మరి కంటిన్యూ చేస్తున్నాడు మనుషులందరినీ కూడాను మరి ఆయన రాజ్యంలోకి తీసుకోవడానికి. మరి అలా చేసేటప్పుడు మరి అందులో భాగంగా ఇప్పుడు మరి ఆదికాండము ఆ ఆదామవ్వల తర్వాత మళ్ళీ నోవహుతో సృష్టి ప్రారంభం అవుతుంది. అతనితో మరి ఆయన ఆ ఓడలో ఎప్పుడైతే మరి వర్షాన్ని ఆపి మరి భూమి మళ్ళీ ఆరి మరి వాళ్ళు దిగాలి బయటికి, ఆ టైంలో వచ్చారు బయటికి. వచ్చిన తర్వాత మనం చూస్తే అక్కడ నోవహు మరి ఆయనకి ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలేదు, కానీ నోవహు తనకు యెహోవాకు బలిపీఠం కట్టాడు. పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్నిటిని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాడు. యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఇక మీదట నరులను భూమిని మరలా శపించను. ఇక మీదట అంత మంచి తీర్మానం దేవుడు మళ్ళీ తీసుకుంటున్నాడు ఒక వ్యక్తి ద్వారా. ఆయన చేసిన బలి యాగము, మరి ఆయన ఇచ్చిన ఆ యొక్క తన దహన బలి సమర్పణను బట్టి మరి నిజంగా మరి దేవుడు చిన్న విషయాల్లో కూడా మనం ఎంత హృదయపూర్వకంగా చేసినా దేవుడు అంగీకరించే దేవుడు. సో మనం ఎంతనో మరి ఆయనని ప్రేమించి, ఆయనని గౌరవించి, ఆయనకి మహిమ తెచ్చే బిడ్డలంగా మనము ఉన్నప్పుడు మనల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అసలు ఏం చేయకపోయినా, పాపులుగా ఉన్నా మనల్ని విడిచిపెట్టట్లేదు. ప్రేమించే ఆ ప్రేమ ఎప్పుడు ఉండేది, గ్రహించే లేదు. మనమే గ్రహింపు లేక మరి ఎన్నో మరి అవకాశాలు పోగొట్టుకుంటున్నాము, ఆయన నుండి వచ్చే ఆశీర్వాదాలకు దూరం అవుతున్నాము. నిజంగా మరి మా దేవుడు ఎన్ని చేయాలన్నా అన్ని మన కొరకు ఆయన ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాడు అప్పటి నుంచి కూడాను. మరి ఇప్పుడు ఆయన మంచి తీర్మానం ఒకటి తీసుకున్నాడు.
ఆ 9వ అధ్యాయము 9వ వచనంలో ఇప్పుడు ఆయన చేసే ఆ నిబంధనను చూద్దాం. ఇదిగో దేవుడు నోబహు అతని కుమారులతో 8 నుంచి చదువుతున్నాను. 9వ వచనం అంటే కలిసి ఉంటది. ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడానున్న ప్రతి జీవితోను పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. మనుషులతోనే కాదు కదా, ఆ పక్షులతోనూ జంతువులతోనూ మరి ఆయన అన్నిటితో మాట్లాడతాడు. అవన్నీ కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి, దేవుడి మాట వింటాయి. సృష్టి మొత్తం కూడాను మరి మనం అనుకుంటాం రాళ్లకు ప్రాణం లేదేమో అని కదా, కానీ రాళ్ళు మాట్లాడతాయి, రాళ్లతో దేవుడు మాట్లాడతాడు. సో ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడించే దేవుడు. మరి జంతువులు కూడా మాట్లాడతాయి. ఈ రకంగా మరి అన్నిటితో కూడా ఆయన ఒక మరి నిబంధన చేస్తున్నాడు. ఏమని అక్కడ చూడండి 11వ వచనంలో, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. అది దేవుడు చేసిన నిబంధన. అయితే మరి ఇటుప్రక్క పక్షంలో ఉన్న రెండవ మరి వాళ్ళెవరు? మనుషులు. అంటే ఈ నోవహు మరి ఆయన కుమారులు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? నిబంధనకు జవాబుగా ఆయన ఒక ఒప్పందం పెడుతున్నాడు కదా. తనేమో ఇక మీదట నాశనం చెయ్యను భూమిని, ఇక జల ప్రవాహాలు రావు, మరి మీకు ఇదే గుర్తు అని కూడా అక్కడ ఆయన ఏమి గుర్తు పెట్టాడు? ధనస్సు, రెయిన్బో పెట్టాడు ఆ మేఘంలో. మరి అలాగా ఆయన మరి వారి మధ్యలో అది పెట్టి నిబంధన చేశాడు. మరి ఈ ప్రజలు చేసిన మరి జవాబు ఏంటి అంటే, ప్రజలు ఏం చెయ్యాలి? అక్కడ మరి మొదటి నుంచి 7 వచనాల్లో ప్రజల కొరకు చేయబడిన మాటలు ఉన్నాయి చూడండి. మరియు మొదటి వచనం నుండి 9వ అధ్యాయం, దేవుడు నోవహునతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఫలించి అభివృద్ధి పొందాలి. 2, మీ భయము మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సమస్త సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలు ఇవన్నీ కూడాను మరి ఆయన చెప్తూ ఇంకొక మాట అంటాడు 4వ వచనం, మాంసమును దాని రక్తముతో కూడా మీరు తినకూడదు. అంటే రక్తమే దాని ప్రాణము. ఏ జంతువునైనా తినొచ్చు అన్నాడు కదా, పక్షిని గాని ఏది గాని, కానీ రక్తంతో తినొద్దు. ఎందుకు? రక్తంలో ప్రాణం ఉన్నది గనక. ఇక్కడ మరి కండిషన్స్ కూడా ఉన్నాయి. మరి మరొకటి ఉంది 5వ వచనం చివరి భాగం, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని, మరి నాకు సహోదరులు లేరండి అంటారేమో కొందరు కదా. నేను ఒక్కటే, మరి మా అమ్మగారికి నాన్నగారికి ఏకైక సంతానం ఒక్కళ్ళే కాబట్టి నాకు సహోదరులు లేరు, ఓహో నేను తప్పుకున్నానని అంటారా? సహోదరులే. భూమి మీద ఉన్న అందరు మనుషులు కూడా ఇప్పుడు రక్షించబడ్డాము దేవుణ్ణిలో. రక్తంతో మనం కొనబడ్డాము. ఆ తర్వాత మరి మనం అందరం ఏమవుతాం? అందరు కూడా సహోదరులే. ఒకళ్ళ కొరకు ఒకళ్ళ ప్రాణాన్ని మరి అడుగుతున్నాడంట. అవును, మొట్టమొదటి 2 బ్రదర్స్ ని మరి కయ్యని అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడా? ఆ ప్రాణము ఆ రక్తము నాకు మొరపెడుతున్నది అని చెప్పి. సో అట్లాగనే మరి ఇప్పుడు ఒక కండిషన్ అంటూ ఉన్నది. నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఎవడైతే నరుని చంపుతాడో ఆ మళ్ళీ అదే ట్రీట్మెంట్,
ఆ నరుని చేతనే మళ్ళీ మరొక నరుడు ఎవరైనా గాని నరుని చేతనే అతను కూడా చంపబడతాడు అనేది ఒక పెట్టాడు రూల్. పెట్టినా సరే ఎక్కడ ఆగుతున్నారు ప్రపంచం? మరి ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ఏ రోజు చూడు నరహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఒక ఇంట్లోనే తమ తల్లి పిల్లల్ని, లేకపోతే తండ్రి తల్లిదండ్రులు, భార్యాభర్తలు, ఎన్ని జరుగుతున్నాయో ప్రతిరోజు మరి వింటా ఉన్నాము. చాలా మరి భయంకరమైన రోజుల్లో మనం జీవించుతున్నాము. చెప్పిందేమో దేవుడు ఒక కండిషన్. అయితే మీరు అడగొచ్చు, అంటే ఇప్పుడు మనం ఏమండి మరి ఇది నోవహుకి వాళ్ళ కొడుకులకే కదా చెప్పింది, మనకు కాదా, మనకుందా అని అంటానికి కాదు. నరుడు అన్నాడు కాబట్టి నరుని యొక్క రక్తము మరి తన యొక్క ప్రతి నరుని ప్రాణమును గురించి వాని సహోదరుని విచారణ చేయదు. అలాగా మరి మనము ఏ రోజు ఏ పాఠము ఎక్కడ మనం బైబిల్లో చదివినా అది ఈ రోజుకి మనము అన్వయించుకుంటూ పోవాలి. అలాగే మరి మనకు కూడాను ఆయన ఇచ్చిన వాగ్దానాలు అయితే మనం బాగా, ఇది ఆయనకి ఎవరికో ఇచ్చింది నాకు కాదనుకుంటామా? కాదు. వాగ్దానం అంటే మనం చాలా హ్యాపీగా తీసుకుంటాము. దీవెనలు వాగ్దానాలు కావాలి మనకి, మరి ఆజ్ఞలు కూడా మనకి కావాలి మనకి. మరి ఈ ఒప్పందాలలో కూడా మనం ఉన్నామండి. మరి నిబంధనలలో ఒక వ్యక్తితో చేశాడు నిబంధన అనంటే అది మానవులందరితో కూడా చేసినట్టే. కాబట్టి మరి ఈ రూల్స్ పెట్టి ఇక్కడ రికించబడి మరి మన కొరకు ఉన్నది. మరి మనం ఏం చెయ్యాలి? ఆత్మ ఫలాలని ఫలించాలి. ఇప్పుడు ఫలాలు ఫలించడం అంటే మళ్ళీ భూమి మీద కనబడే ఫలాలనే కాదు, మనము ఆత్మీయ జీవితంలో ఇప్పుడు మనం రక్షించబడిన బిడ్డలంగా మరి మనం ఎదగాలి. అనేకులకు మరి ఆత్మ ఫలమును మనం అందించే బిడ్డలంగా ఉండాలి. మన కుటుంబం మొదలుకొని స్టార్టింగ్ మొత్తం అందరికీ కూడాను మనకు అందుబాటులో ఎవరున్నా ఆ ఫలాన్ని, ఎవరికి ప్రేమ అవసరమో, ఎవరికి దీర్ఘశాంతం అవసరమో, ఎవరికి సమాధానం అవసరమో, అలాగా మరి మనం అవన్నీ కూడా మనలో నుండి మరి వాళ్ళకి ఇచ్చే బిడ్డలంగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు దేవుడు. కాబట్టి మరి మనమేం చేయాలి? మన పక్షాన మరి ఆత్మీయ ఫలాల్ని ఫలించే వారంగా, మరి అభివృద్ధి కలిగించే వారంగా మరి ఉండాలి. మరి ఇక్కడ నరహత్య గూర్చి కూడా ఆయన మరి ఎవరైనా ఈ రీతిగా నరుని చంపాడనుకోండి, దాన్ని నరహత్య అంటారు. నరుని రక్తము చిందించువాని రక్తము, చిందించుట అని అంటే చంపటమే. సో అట్లాంటిది దాన్ని ఏమంటాము? నరహత్య అంటాము. నిజమే. మరి నరహత్య మనం చేయటం లేదు కదా, ఎవరిని నన్ను చంపటం లేదులే అని అనుకుంటానికి అది ఫిజికల్ గా మనం చంపినట్టు కాదు. కానీ నరహత్య దేంతో అది మనకి పోల్చబడింది? దేన్ని నరహత్య అని అంటాము అంటే మరి మీరు చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. 15-16 వచనాలు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. చూడండి, కేవలం ద్వేషిస్తేనే దాని యొక్క అర్థం ఏంటి అంటే నరహంతకులం అని పిలువబడతాం. మనం అలాగ అనుకుంటున్నామా? మనం ఎందరినో ద్వేషిస్తున్నాం, మనసులో ద్వేషిస్తాం, బయటికి ద్వేషిస్తాం. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. సో మనం నరహంతకులమా లేకపోతే ప్రేమించే బిడ్డలంగా ఉన్నామా? దయతో మరి మనం వాక్యాన్ని నిజంగా వాక్యాన్ని సారంగా జీవించాలంటే నీ శక్తి నా శక్తి కాదు, పరిశుద్ధాత్ముడి శక్తినే మనం ప్రతిరోజు పొందుకుంటూనే మరి మనం ఆ వాక్యాన్ని, ఆ ఆజ్ఞని, ఆ నిబంధనను మరి మనము మన పక్షాన మనకిచ్చిన ఆ కార్యాన్ని మనం చేసే బిడ్డలంగా ఉండాలి. సో ద్వేషించితేనే నరహత్య. మనం ద్వేషిస్తున్నాము, దూషిస్తున్నాము, ఇంకా సిమెంట్ గోడ కట్టేసుకుంటున్నాము, అసలు మాట్లాడకుండా ఉంటున్నాము. ఈ రోజుకి కూడా మన బిడ్డలలో మనలో మరి ఎంతమంది ఎన్ని రీతులుగా మరి ద్వేషాలతో ఉన్నారా? పగలతో, ద్వేషాలతో. నిజంగా ఒక్కొక్క నిబంధనను గురించి చెప్పాలంటే చాలా మరి సమయం కూడా, కాకపోతే మనం ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. మరి మొట్టమొదటి వ్యక్తి కాబట్టి మనం
ఇలా చూస్తున్నాం. సరే, రెండవ నిబంధన ఎవరితో చేశాడంటే మరి అబ్రహాంతో నిబంధన చేశాడు. అది మనకు బాగా తెలుసు. 15 అధ్యాయము 12 నుంచి 21 వరకు ఆదికాండం, 17 అధ్యాయం 1 నుంచి 14 వరకు. తర్వాత అయినా మీరు చూడండి. ఇంకా అనేక జనములకు నీవు తండ్రి వగుదువు అన్నాడు. అబ్రహాంతో చెప్తున్నాడు. అబ్రహాముగా తనని మార్చాడు, పేరే మార్చాడు. ఎందుకంటే ఆయనని తండ్రిగా చేయబోతున్నాడు అనేకులకు. ఆయనకి మరి పిల్లలైతే ఇంకా లేరు, కానీ ఆ రీతిగా ఆయనకు మరి తను ముందుగానే వాగ్దానం ఇచ్చి మరి ఆయనతో ఒక నిబంధన చేస్తున్నాడు. అనేక జనములకు తండ్రి వగుదువు, అబ్రహాముగా మార్చి అతని సంతానమునకు కనాను దేశమంతటినీ స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురని మరి ఆయన చెప్పడం అయింది. ఇంకా ఆయన ఇచ్చిన నిబంధనలో ఏ మాట ఉంది అనంటే, ప్రతి మగవాడు సున్నతి పుట్టిన 8వ నాడు సున్నతి జరిగించాలి. 11వ వచనంలో చూస్తారు. సో ఆ రీతిగా మరి ఆయన ఇచ్చిన నిబంధన. మరి ఆయనేమో ఆశీర్వాదం ఇస్తున్నాడు. మనుషులు ఏం చెయ్యాలి అక్కడ అంటే సున్నతి చేయబడాలి ప్రతి మగవాడు కూడా. ఆయన మరి అదే రోజు ఆయన చెప్పిన వెంటనే 99 ఏండ్ల వాడు కదా, ఆయన మరి అక్కడ ఒక నిబంధన స్థిరపరుస్తున్నాడు. నీకును నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశమైన దేశమును అనగా కనాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనయుందును అని అతనితో చెప్పెను. మరి వాళ్ళు చేయాల్సింది కూడా ఆయన అక్కడ చెప్తున్నాడు. ప్రతి మగవాడు మరి సున్నతి పొందాలి అని చెప్పే మాట అక్కడ కింద చదివితే ఉంటుంది. 14వ వచనంలో మరి ఎలాగ సున్నతి అనేది. ఓకే, ఆ నిబంధనను స్థిరపరచడానికి. మరి అప్పుడు అయిపోయింది కదండి, ఇప్పుడు మనకేంటి? మనం కూడా మరి ఆలోచన చేయాలిగా. మరి మనకు కూడా ఇది అవసరం. మరి మనము ఆయన యొక్క ఆశీర్వాదాలని మనం పొందుకోవాలి. మనకున్న కనాన్ దేశమే పరలోక రాజ్యమే. మరి అక్కడికి మనం వెళ్ళాలి. మనకి ఇంకా టైం లేదు. మరి ఏ టైంలోనైనా కానీ మనం అక్కడ చేరాలి అని అంటే ఇంకా మనము ఇశ్రాయేల్ ప్రజల్ని అనుసరించి అరణ్యంలో సణుగులు గుణుగులతోనే పోతున్నామా, అవిశ్వాసంతోనే అవిధేయతతోనే మనం పరిశీలన చేసుకుందాం. మరి లేకపోతే వాక్యాలు చెప్పుకోవడము కేవలము మనకి అది వర్తిస్తుంది ప్రతిదీ కూడా. కాబట్టి మనము మనల్ని పరిశీలన, మన కుటుంబాలు దేవునికి విధేయతగా ఉంటున్నామా, ఆయన ఆజ్ఞలను ఫాలో అవుతున్నామా, ఆయనని వెంబడిస్తున్నామా, మరి ఆయన చెప్పిన మార్గంలో ఆయన ఆజ్ఞలకి లోబడుతున్నామా లేదా. మనకి ఇక్కడ కావలసింది విధేయత, విశ్వాసత. సున్నతి అనగానే ఇప్పుడు ఆ సున్నతి కాదు, మరి మనకి ఇప్పుడు ఇచ్చిన సున్నతి హృదయ సున్నతి. కొలస్సీ పత్రిక 2:11లో చూస్తే మరి శరీరీచ్ఛలకు సున్నతి కట్ చేయమన్నాడు. సో శరీరీచ్ఛలని మనం ఏం చేయాలి? వాటిని మనం జయించే బిడ్డలంగా సున్నతి చేసినప్పుడు మనకి నూతన స్వభావం మనలో కలుగుతుంటుంది. అది మనకి రావాలి. అది మనం చేస్తేనే మరి మనతో చేసిన నిబంధన మనకి వర్తిస్తుంది. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు మనవి కూడా సొంతం అవుతాయి. అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మరి మనము ఆయన ఏ రీతిగా అయితే ఆయన వయసు చూస్తే 99 ఏండ్ల వాడైనప్పుడు నిందారహితుడవై ఉండుము నా సన్నిధిలో అన్నాడు. సో మనం కూడా అదే మాట నీకు నాకు పెట్టుకోవాలి. ఆయన సన్నిధిలో మనం ఎలాగుండాలి? ఆయన సన్నిధి నువ్వు ఎక్కడుంటే అక్కడ అయ్యా నా యుద్ధకు రండి ప్రభు అనగా ఆయన వస్తాడు. నిజమే. మరి ఆయన సన్నిధిలో మనము నింద లేకుండా మరి మనం ఉంటున్నామా, ఉండగలుగుతున్నామా? ప్రతి విషయంలో కూడాను మరి ఆ ఏజ్ లో మరి అబ్రహాం గారు సున్నతి చేసి మరి తన జనులకు కూడా సున్నతి చేయించాడు. ఆ రీతిగా నువ్వు నేను కూడాను మరి
సున్నతిగా మన హృదయాలనే మరి ఆయనకి సమర్పించుకొని మరి శరీరేచ్ఛలు అనేది తర్వాత మీరు ఈ వాక్యాలు తర్వాత అయినా చదవండి, మనం టైం కూడా చూసుకుంటున్నాను. సరే, మూడవదిగా ఇంకెవరితో మరి నిబంధన చేశాడు? ఇశ్రాయేలు ప్రజలతో సీనాయి పర్వతం వద్ద. నిర్గమకాండంలో చూస్తే మరి అక్కడికి వాళ్ళు వచ్చిన తర్వాత మరి అక్కడ మోషే ద్వారా మరి దేవుడు వారితో నిబంధన చేస్తున్నాడు. ఆయనకి మరి మోషేకి 19వ అధ్యాయము 5-6 వచనాలలో చూద్దాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. సో నీవు ఇశ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే అప్పుడు వాళ్ళందరినీ పిలిచి ఆయన చెప్పే మాటలు అనగా తర్వాత మనం చూస్తాము, ఆయన మోషే ద్వారా వారికి ధర్మశాస్త్రమును, ఆజ్ఞలను, విధులను, న్యాయ విధులను, శాసనములను, కట్టడలను ఇవన్నీ కూడాను మోషే ద్వారా మరి దేవుడు ప్రజలకు ఎలా నడుచుకోవాలి, ఏది చెయ్యకూడదు, ఏది తప్పు, ఏది రైట్, ఇవన్నీ కూడాను మరి దేవుడు చెప్పకుండా ఏమి చేయటలే. ముందైతే వాళ్ళకి మరి వాళ్ళకి ఏర్పాటు చేయబడిన మోషే నాయకునికి మరి ఆయన అన్ని కూడాను ఆయన ద్వారా మరి ప్రజలకు చెప్పడం జరిగింది. మరి వారు పరిశుద్ధ జనంగా ఉన్నారా, యాజక రూపమైన రాజ్యముగా మరి నిజంగా మరి ఆ రోజే దేవుడికి ఆయన ఉద్దేశంలో ఏమున్నది, మనమందరం కూడా యాజక రూపంగా ఉండాలి అని. సో ఇప్పుడు ఈ కాలంలో మనము మరి మనం ఎక్కడున్నాము? నూతన నిబంధనలో ఉన్నాము ఇప్పుడు కదా. అవును, యేసయ్య మనల్ని ఏం చేశాడు? యాజకులనుగా మరి ఆయన మనల్ని మరి చూస్తే మనం చేయాల్సింది విధేయత, ఆయన ఎడల విశ్వాసము, అక్షరార్థంగా కాకుండా ఆత్మీయంగా మనం నడుచుకోవాలని మరి ఆ ఆజ్ఞలన్నిటినీ కూడా యేసయ్య 2 ఆజ్ఞలుగా మరి ఆజ్ఞలు మనకు తెలుసు 10, కానీ మరి దేవుణ్ణి మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, శక్తితో ప్రేమించాలి. రెండవదిగా మరి మన పొరుగు వారిని ప్రేమించాలి. ఈ ప్రేమలో అన్ని కొట్టుకుపోతాయి. ప్రేమిస్తే దేవుని ప్రేమతో మనం వాళ్ళని మోసము చెయ్యము, వాళ్ళని హత్య చెయ్యము, వాళ్ళకి దొంగతనము మనం చెయ్యము, వాళ్ళని ఇంకా ఏమి కూడా కీడు అనేది ఎదుటి వ్యక్తికి తలపించము. ఓన్లీ ప్రేమ మాత్రమే కలుస్తుంది. కాబట్టి ప్రేమ అనే దాంతోనే మరి దేవుడు ఆ 2 ఆజ్ఞలుగా మనకిచ్చి మరి అవి శ్రద్ధగా చేయడానికి, అవి నడుచుకోవడానికి నీ శక్తి నా శక్తి చాలదు. నిజంగా మరి ప్రతిరోజు కూడాను మనం పరిశుద్ధాత్ముని మీద ఆధారపడుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ మరి ఆ బలంతోనే మనము ఆయనకి మనము సమర్పించుకుంటూ మనం ఈ ఆజ్ఞలను మరి మన ద్వారా అవి చేయబడటానికి మనల్ని మనం ఎంతగా మరి యేసయ్య మాదిరిగా యేసయ్య మనకు చూపిన మాదిరి ఆ రీతిగానే మనము ఆయన ఎలా మనల్ని ప్రేమించి ఆయన చేసిన త్యాగం ఏంటో మనకు బాగా తెలుసు. మరి ఆ రీతిగా నువ్వు నేను కూడాను మరి దేవునికి లోబడే బిడ్డలంగా విధేయులంగా మనం చేసినప్పుడే మరి మనం ఏమవుతాము? యాజకులంగా మరి ఆయన పేతురు గారు అంటాడు కదండి, యాజక సమూహంలో నువ్వు నేను ఉన్నామని. పేతురు మొదటి పత్రికలో మనం ఆ మాటలు చూస్తాము. మనం ఇదివరకు చీకటి అయి ఉన్నాము, కానీ మనం ఏమై ఉన్నాము? పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-9 వచనం కూడా చూస్తే యేసుక్రీస్తు ద్వారా మనందరం కూడా ఇప్పుడు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులముగా ఉన్నామని మనకు గుర్తు చేస్తున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశంలో మనం ఉన్నాం. కాబట్టి మరి మనం చేయాల్సిన విధి ఏంటి అంటే
ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పిస్తూ మరి పరిశుద్ధ యాజకులముగా, ఎందుకంటే మరి మనం చీకట్లో ఉన్నాం ఇదివరకు, కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చాము. మనం ఏం చెయ్యాలి? ఆయననే మరి మనము ఆయన యొక్క గుణాతిశయములను మనము మనలో నుండి ప్రకటించబడేలాగన ప్రచురము చేసే బిడ్డలముగా చెప్పడం కాదు, గాని మనం ఆ గుణాలంటే గుణం, నీలో ఆ గుణం పొదిగించబడి మరి ఇతరులకు ఆ గుణాన్ని తెలియపరచబడటమే. యేసయ్య గుణాలు ఎన్నో మనకు తెలుసు. ఆయన తగ్గింపు ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన క్షమాపణ ఏంటో, మరి ఆయన సమర్పణ ఏంటో, ఇవన్నీ కూడాను మనలో నిత్యము మనలో అవి ఉంటూనే ఉండాలి. సో అలాగ మనము మరి మనము ఆ యాజకత్వంలో మనం నిలబడే బిడ్డలంగా ఉంటాము. అదే మాట ఇంకా 4వది చూస్తే సంఖ్యాకాండము 25:10-13 వరకు చూస్తే, ఫీనెహాస్ అహరోన్ గారి మనవడు. ఆయన ఒక మంచి గొప్ప కార్యం చేస్తాడు ఇశ్రాయేల్ ప్రజలలో. ఇశ్రాయేల్ ప్రజలు సంఖ్యాకాండము 25 తర్వాత అయినా మీరు చదవండి, మీరు లేదా చూస్తే వీలైతే చూడండి. 25వ అధ్యాయం సంఖ్యాకాండంలో అక్కడ ప్రజలతో వాళ్ళు ఏమవుతారు, అక్కడున్న ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి ఇశ్రాయేలీలు. అప్పుడు దేవుడికి మరి కోపం రాదా? తప్పకుండా. ఏది వద్దన్నారో అదే చేస్తున్నారంటే మరి ఎన్ని చెప్పినా, ఎంత మంచిగా వాళ్ళకి ఎన్ని మరి ఉపకారాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి వాళ్ళ జీవితాల్లో, చూస్తూనే మళ్ళీ మరి లోకానుసారంగా అవిధేయులైపోయి మరి వ్యభిచార పాపంలో పడ్డారు. అక్కడ దేవుని ఉగ్రత ఆల్రెడీ తెగులు స్టార్ట్ అయింది. మరి అది ఆపడానికి ఒక వ్యక్తి లేచాడు. అతని పేరే ఫీనెహాస్. అతడే మరి అహరోన్ గారి మనవడు. మరి ఆయన ఏం ప్రాయశ్చిత్తం చేయగలిగాడు అనంటే, ఆ వ్యభిచార పాపం చేయడానికి ధైర్యంగా ఒక ఇశ్రాయేలీయుడు ఒక స్త్రీని తీసుకొని వచ్చి పడకింటికి వెళ్ళిపోయాడు. అందరు ఎదుటనే వెళ్ళగానే తన ఈటెను తీసుకొని వెళ్ళి వాళ్ళిద్దరిని ఆ వ్యభిచార పాపం జరుగుతున్న సమయంలో వాళ్ళ ఇద్దరి దేహాలను కూడా ఒకే వెయిట్న పొడి చేశాడు. సో అది దేవుడికి నచ్చింది బాగా. నేను ఓర్వలేనిది అతడు కూడా ఓర్వలేదు. కాబట్టే మరి దేవుడికి ఏది ఇష్టమో అది మనం చేయాలి. దేవుడికి ఏది అసహ్యమో అది మనం అసహించుకుంటే దేవుడు ఖచ్చితంగా మరి ఆశీర్వాదము ఇప్పుడు అతని ద్వారా అందరికీ కూడా వచ్చింది. ఆయనని యాజకుడుగా మరి నిబంధన చేస్తున్నాడు. 25:13లో చూస్తే, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగియుండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ఫీనెహాస్ చేసిన గొప్ప కార్యము. మరి అంతమంది లేకపోతే తెగులుతో అప్పటికే కొన్ని వేల మంది చనిపోయినట్లుగా అక్కడ ఉంది. మరి ఆ యొక్క ప్రజలందరినీ కూడాను మరి ఆ దేవుని మంచి మనసుతో, దేవుడు ఏదైతే కోరుకున్నాడో, ఏదైతే ఆయనకి ఇష్టం లేదో మరి మనకు కూడా అలా ఉండాలి. దేవునికి ఇష్టం లేనివి మనం చేయడానికి కాదు, మన పిల్లలు చేయడానికి కాదు, మన సంఘం చేయడానికి కాదు. మరి అలాగా మనం ఖచ్చితంగా మనం ఉండాలి. మనం అందరితో పాటు కలిసి ఉన్నాం కదా అనేసి వాళ్ళలాగా వాళ్ళ పండుగలు చేయటమో, లేకపోతే వాళ్ళ ఆచారాలను తీసుకురావడమో, లేకపోతే ఇంకోటో ఇవన్నీ కూడాను మనం కలిసి చేస్తున్నాం, ఫ్రెండ్సే కదా అని చేస్తే, ఇదిగో ఈ యొక్క మరి మనము దేవుని లిస్ట్ లో ఆయన ఉగ్రతకే పాల్పడతాం కానీ ఆశీర్వాదానికి కాదు. మరి కాబట్టి మరి నిత్యమైన యాజకత్వం అనేది మా ఫీనెహాస్ తో అక్కడ నిబంధన చేసి స్టార్ట్ అయ్యి ఆయన వచ్చే సంతతి అంతటికి కూడా ఇప్పుడు మనం కూడా ఆయన సంతతి అనుకోవాలి విశ్వాసంగా. మరి ఇప్పుడు ఆయన పేతురు గారు చెప్పినట్టు మనం ఇప్పుడు యాజక మరి రాజవంశంలో ఉన్న బిడ్డలంగా మనము అంధకార క్రియలను మనం ఖండించే బిడ్డలంగా, ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్నాయి అనేక క్రియలు, వీటిని మనం ఖండించే వారంగా, తప్పని చెప్పే వారంగా ధైర్యంగా ఉండాలి. కొన్నిసార్లు మనకెందుకులే, వాళ్ళు ఎక్కడ పోతే నాకెందుకులే, నేనెందుకు చెప్తానులే, మళ్ళీ వాళ్ళతో గొడవ ఎందుకులే. ఇదిగో ఇది మనము ఏం చేయలేకపోతున్నాం, ధైర్యం లేక. దేవుడి యొక్క ధైర్యం మనకు రావాలి.
పాపాన్ని ఎప్పుడు కూడా మనము ఆ సమ్మతి పడకూడదు, లేదా పోనీలే అనకడానికి. నువ్వెవరు మనమెవరు అంటానికి ఆ మాట. దేవుడికి ఇష్టం లేని కార్యాలు జరుగుతున్నప్పుడు మనం చూస్తూ చూస్తూ తప్పుకోకూడదు. ఫినెహాస్ లాంటి ధైర్యంతో ఎదుర్కొనే బిడ్డలంగా ఉండాలి. మరి ఇంకొక వ్యక్తితో కూడా 5వదిగా చూస్తే దావీదుతో చేశాడు నిబంధన. అది మనకు తెలుసు. సమూయేలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయము 13వ వచనం, తర్వాత 23వ అధ్యాయం, అదే సేమ్ సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం కూడా మీరు తర్వాత అయినా చూడొచ్చు. దావీదు దేవునికి ఒక మందిరం కట్టాలన్న ఒక ఆశ కలిగింది. దావీదు మరి ఎంతగానో దేవుడంటే భయభక్తులు కలిగిన బిడ్డగా మనం చూస్తుంటాం కదా. ఆయన మరి చిన్నతనం నుండి కూడా. కాకపోతే మరి ఆ మందసమును మరి బయట ఉన్నది గుడారంలో కాకుండా, నేనేమో మంచి ప్యాలెస్ లో ఉన్నాను, దేవుడు మందసం పోయి అలా ఉంది, నేను మందిరం కట్టాలి అని ప్రవక్తతో చెప్తే అప్పుడు ప్రవక్త ద్వారా మరి దేవుడు అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఏమని? నీ కొడుకు ద్వారా నేను మందిరం కట్టించుకుంటాను, నువ్వు కాదు అని చెప్పి మరి ఆ సంతతిని దేవుడు మరి దావీదుని ఏమన్నాడు? తన హృదయానుసారుడు అన్నాడు. అవును, దావీదు యొక్క హృదయం ఎప్పుడు కూడాను దేవుని హృదయం లాగానే క్షమించే హృదయం, ప్రేమించే హృదయం, మరి శత్రువుని కూడా ప్రేమించిన హృదయం. మనకు తెలుసు, సౌలంతగా ఆయనను చంపాలని చూసినా మరి ఆయన్ని ఎన్నిసార్లు దొరికినా సరే మరి చంపడానికి కానీ, ఎవరన్నా తన పక్కన ఉన్న వాళ్ళు చంపుతాం మేమన్నా కూడా ఆయన ఆపాడు. సో అలాంటి హృదయం ఎవరిది? ఒట్టి దేవుడిది మాత్రమే. ఈయన మానవుడై ఉండి ఇంకా మరి ఆయన అసలు అభిషేకం పొంది రాజుగా ఉండి తరమబడుతూ అడవుల్లో ఉంటూ ఇదే మరి నా ఎదురుకు తీసుకొచ్చాడు కదా ఆయన నేను చెప్పి ఆయన ఏమి చంపలేదు. ఆయన అభిషిక్తుడు, మనం చంపడానికి కాదు. ఆయన చావు ఆయన చేస్తాడు ఎప్పుడో దేవుడు తీసుకున్నప్పుడు అని ఎంతగానో మరి చేశాడు. ఇంకా సౌలు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఉన్నారని మేలు చేయడానికని ఎవరుంటారండి అలాగా? ఒక మైలు రమ్మంటే 2 మైళ్ళు నడిచినంత చేశాడు దావీదు. కాబట్టే ఆయన దేవుని యొక్క హృదయానుసారుడు. నిజంగా అట్లాంటి వ్యక్తితో మరి ఆయన నిత్య నిబంధన స్థిరపరిచాడు దేవుడు కూడా అని. ఇప్పుడు ఆయన కుటుంబాన్ని, ఆయన సంతతిని దేవుడు ఆశీర్వదించినప్పుడు మరి నీ కుమారుడు మందిరం కడతాడు, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అనే మాటలు మనం చదువుతాము. మరి టైం లేదు కాబట్టి చదవట్లేదు, మీరు చూడండి. తర్వాత మరి ఆయన ఆ మందిరాన్ని కట్టడానికి కుమారునికి ఆ అవకాశాన్ని ఇస్తాడు. మరి ఇప్పుడు మనం సంగతి ఏంటి? యథార్థత, భయభక్తులు, మరి నీతి న్యాయాలు పాటించే వారంగా, దేవుని విశ్వాసము, దేవుని చిత్తమునకు విధేయత, మరి కార్యములు ఎలాగా దావీదు చేశాడో మనం కూడా అలాగే శత్రువుని మనం నిజంగా ప్రేమిస్తున్నామా? మరి ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకొని దేవుని యొక్క హృదయానుసారంగా మనం నడిచినప్పుడు మరి దావీదు సంతతిలో నుండే దావీదు కుమారునిగా యేసయ్యని లోకానికి ఆయన పంపించాడు. ఆయన ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన నిబంధన కట్టుబడి ఉంటాడు దేవుడు. మరి మనమే తప్పులో పడిపోతుంటాము. మరి మనకింకా అదే ఇక చివరిగా మనం ఇప్పుడు కొత్త నిబంధన సంగతికి వస్తే మరి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము మన పాఠం 6 నుంచి 13 వరకు కూడా మీరు చదవచ్చు తర్వాత అయినా. మరి పాత నిబంధన నిజమైన క్రీస్తు యొక్క షాడో. పాత నిబంధన కొట్టివేయడానికి రాలేదని కూడా యేసయ్య చెప్తాడు కదా. అవును, మరి పాత నిబంధన అనగానే దాన్ని ఎవరు ఫాలో అవ్వద్దు, ఇప్పుడు పాత నిబంధన కాదు, మనం ఉండేది కొత్త నిబంధనలో అని చెప్పి కొన్నిటిని కొంతమంది చాలా చులకనగా అక్కడున్న ఆజ్ఞలని ఇంకేదైనా కానీ అసలు ఏ మాత్రం కూడా మనం వాటిని వద్దు చేయకూడదు అనే కొంతమంది మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. కానీ యేసయ్య చెప్పిన మాటలు ఏంటో చూడండి. మత్తయి సువార్త 26, 28లో అసలు ఆ క్రొత్త నిబంధన ఏంటి అనేది చూద్దాం ఒక మాట. ఈ త్వరగా మత్తయి సువార్త
26, 28. ఆయన 27 కూడా చూస్తున్నామండి. ఆ చివరి రాత్రి శిష్యులతో సిలువకు ముందు ఆ చివరి రాత్రి ఆయన మరి తను శిష్యులతో భుజించినప్పుడు ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి మరి ఇది నా శరీరము తినుడి అని చెప్పి వారికి ఇచ్చాడు. ఆ తర్వాత మరి ఇది నా రక్తము అని గిన్నె పట్టుకొని స్తుతులు చెల్లించిన తర్వాత ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నిబంధన రక్తం కింద అక్కడ 1 అని వేశారు. మీనింగ్ చూస్తే క్రొత్త నిబంధన. సో అలాగే లూకా సువార్త కూడా మనం చూస్తే లూకా సువార్తలో కూడా 22వ అధ్యాయం 20వ వచనమండి. ఒకసారి ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన నిబంధన ఇదిగో ఇక్కడ నా రక్తము వలననైన క్రొత్త నిబంధన అని చెప్పి ఆయన తన శరీరము రక్తమును సాదృశ్యంగా ఇచ్చి వాళ్ళకు రొట్టె ద్రాక్షారసం ఇచ్చి మరి అది మీరు చేయాలి, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు చేయాలి, నా మరణమును ప్రచురించబడుటకు చేయాలి అని చెప్పి ఇది క్రొత్త నిబంధన మీ కొరకు అని చెప్పి యేసయ్య రక్తమే క్రొత్త నిబంధన. ఇప్పుడు పాత నిబంధన నిజమైన యేసుక్రీస్తు యొక్క షాడో అంటే ఛాయ, నీడ. ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనం ఒక వ్యక్తి యొక్క ఫోటో చూస్తాం అనుకోండి, ఫోటోలో చూసిన వ్యక్తికి నిజంగా చూసే వ్యక్తికి కొంచెం డిఫరెన్స్ అనేది మనం చూస్తాం. అదే వ్యక్తి ఫోటో కానీ చూసినప్పుడు నిజంగా చూసినప్పుడు కొంచెం వేరుగా మనకి కనబడతాడు. అదే యేసయ్య పాత నిబంధన. పాత నిబంధనలో మనం చూసిన ఆజ్ఞలు గాని మనం చెప్పిన మాటలు గాని ఏది గాని గాక అవన్నీ కూడా తూచా తప్పకుండా చేయాలి, చేస్తున్నాను అని కూడా ఆయన మాట ఇచ్చాడు. ఎక్కడ కూడా మరి మనము చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము ఒక మాట, మత్తయి సువార్త 5:17 వచనం చూస్తున్నానండి. 17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని వేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అందులో ఉన్న ఆజ్ఞలు కూడా ఏది కూడా మనము పాటించకుండా విడిచిపెట్టడానికి లేదు అని కూడా ఇంకా కింద చదివితే మనకు ఉంటది. కాబట్టి మరి ధర్మశాస్త్రం ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు మనం ఉన్నది కొత్త నిబంధనలో కదా అని అంటానికి వీలు లేదు. యేసయ్య దానికంటే ఇంక ఎక్కువనే చెప్తాడు. కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలు ఏంటో మనకు తెలుసు. అక్కడ వ్యభిచారము క్రియలుగా చేస్తారు, ఇక్కడ చూపుతోనే వ్యభిచారం చేసినట్టుగా లెక్క కడుతున్నాడు ఆయన. సో ఇప్పుడు మరి నరహత్య అంటే మనం చూసాం ఇప్పుడు ఇందాక, నరహత్య అంటే ద్వేషిస్తేనే నరహత్య. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఇంకా మనం ఎంత కట్టుదిట్టం చేశాడు మనల్ని, చేతులతో చంపడమే మనం అనుకుంటాం నరహత్య. సో ఒక్కొక్క ఆజ్ఞ ఏది కూడా తప్పిపోకుండా అన్ని కూడా మనం నెరవేర్చే వారంగా ఉండాలి అని అంటే మరి మనము ఈ కాలంలో మరి మొదటి నిబంధన ఎందుకు మరి అది నెరవేర్చలేకపోయారు జనాలు? అక్కడ నెరవేర్చింది ఓన్లీ ఒక్క మానవుడే. ఆయనే మానవుడిగా జన్మించి యేసయ్యనే మరి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఇంకా ఏకైక మానవుడు మరి ఆయన పరిశుద్ధ రక్తంతో సిలువ అనే బలిపీఠం మీద మరి లోక పాపములను మోసుకొని పోచున్న గొర్రె పిల్లగా ఆయన బలిపీఠంపై వధించబడ్డాడు. మనకి రక్షణ, పాప క్షమాపణ పొందుకున్నాము. కాబట్టి మనం ఎంతగానో మరి ధన్యులం ఆ లెక్కన. మరి మనకి ఇవన్నీ కూడా చేతిలో ఇచ్చాడు దేవుడు. పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధన ఉంది. మరి మనం ఎంత మరి పర్ఫెక్ట్స్ గా దేవుళ్ళో ఉంటున్నాము. ఇప్పుడు పాత నిబంధనలో ప్రవక్త 31 నుంచి 33 వరకు ఉన్న మాటలు ఖచ్చితంగా మరి దేవుడు ఆ రోజే పలికించాడు.
ఇశ్రాయేల్ ప్రజలతో చేసిన నిబంధన, ఆ అగ్రిమెంట్ మరి వాళ్ళు భంగం చేసుకున్నారు. వాళ్ళు నెరవేర్చలేకపోయారు. కానీ యేసయ్య వచ్చి మరి దాన్ని నెరవేర్చి మన కొరకు ప్రాయశ్చిత్తం పొంది మరి చేసి బలియాగమయ్యి మనకి రక్షణనిచ్చిన దేవుడుగా మన మధ్యలో ఇప్పుడు మనల్ని ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన మనకిచ్చిన నిబంధనను మనము నిర్వర్తించే బిడ్డలముగా ఉంటున్నామా లేదా? నిర్వర్తించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయునుగాక. ఈ నిబంధన ఇంకా అయిపోలేదు. నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేద్దాము. ఓకే, రైట్. ప్రార్థన చేసుకుందాం. చేయండి.